నమస్తే అందరికి ఎట్లా మంచుకున్నారా? ఇవాళ వీడియోలో స్ట్రీట్ ఫుడ్ కట్లెట్ ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా ఒక కప్పు వరకు గ్రీన్ పీస్ తీసుకోండి. ప్రెషర్ కుక్కర్లో వేసుకొని 2 ఆలుగడ్డలను పొట్టు తీసి చిన్న చిన్న పీసులు కట్ చేసుకొని వేసుకోవాలి. ఇందులోనే ఒక గ్లాస్ వరకు వాటర్ వేసుకోవాలి. ఇందులోనే ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి. అలాగే ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. మూత పెట్టి 2 విజిల్లు వచ్చేసరికి ఉడికించుకోవాలి. మెత్తగా ఉడికిన తర్వాత పప్పు కవ్వంతో మెత్తగా మెదుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై మనపాటి గిన్నె పెట్టుకొని నూనె వేసుకొని వేగిన తర్వాత జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర చిటపటలాడిన తర్వాత సన్నగా కట్ చేసిన ఆనియన్స్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. అలాగే ఒక చిన్న టమాటాను వేసుకోవాలి. మనం చేస్తుంది కచోరీ కాబట్టి టమాటా అయినా ఆనియన్ అయినా చాలా చిన్నగా కట్ చేసుకోవాలి. అలాగే ఇలా అల్లం వెల్లుల్లి వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి వేగిన తర్వాత పసుపు వేసుకోవాలి. టమాటా మంచిగా ఉడికిన తర్వాత ఒక స్పూన్ ధనియాల పొడి, ఒక స్పూన్ జీరా పౌడర్, 1 స్పూన్ గరం మసాలా, రుచికి సరిపడా కారం వేసుకొని మంచిగా కలుపుకోవాలి. మసాలాలన్నీ ఫ్రై అయినాక మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న గ్రీన్ పీస్ మిశ్రమాన్ని ఇందులో వేసుకోవాలి. ఒకసారి మంచిగా కలుపుకొని 5 మినిట్స్ ఉడికిస్తే మన స్ట్రీట్ స్టైల్ కట్లెట్ రెడీ అయిపోయినట్టే. స్టవ్ ఆఫ్ చేసుకునే ముందు కొంచెం కొత్తిమీర వేసుకుంటే టేస్ట్ అదిరిపోతుంది. ఇంకెందుకు చూస్తున్నారు? మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేయడం వలన మేము ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. నేను చెప్పినట్టే చేశారు కదా. ఇంత చేసి మా మమ్మీ ఉప్పు వేసడం మర్చిపోయింది. మీరు ముందుగానే సాల్ట్ వేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్, వెలుస్తా.